రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ వి కృష్ణారావులతో పాటు ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజులు సీఎం పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సిహెచ్ గున్నేపల్లిలో హెలీప్యాడ్ స్థలాన్ని, సభాస్థల ప్రాంగణాన్ని వారు పరిశీలించారు. పర్యటనకు సంబంధించి భద్రత, రవాణా, పారిశుద్ధ్యం, వేదిక ఏర్పాటు తదితర అంశాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. బాధ్యతల్ని స్పష్టంగా విభజించి సమయానుకూలంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. 31వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న కార్తీయనకోన మండలంలో చెయ్యేరు గ్రామంలో బంగారు కుటుంబం అనే కార్యక్రమం లో చెయ్యేరు గ్రామం రావడం జరుగుతుంది. ప్రధానంగా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ప్రజలతో అట్రాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మన చెయ్యేరు గ్రామంలో ఉన్న మడుగు అనే చెరువుని ఉపాధి హామీ కూలీలు సుమారు 150 నుంచి 200 మంది దాంట్లో పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళతో వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకుని దాంట్లో అర్హులైన వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం, అదేవిధంగా బంగారు కుటుంబంగా కొన్ని ఫ్యామిలీలను సెలెక్ట్ చేసి వాళ్ళు దత్తత చేసుకోవటం, అదేవిధంగా ఈ ప్రజావేదిక ద్వారా ఈ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకోవటం, అదేవిధంగా కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలతో మమేకం అవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి నెల ఒక కాన్స్టిట్యున్సీలో పెట్టడం, మనం ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తామనే ఉద్దేశంతో అది ప్రజలకు తెలియపరచాలి. మరి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలన్నీ సూపర్ 6 పథకాలన్నీ కూడా మరి ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, మన డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, మరి ఉపాధి అధికారులు అందరూ కూడా ఈ సైట్స్ అన్ని కూడా పర్యవేక్షణ చేసి మన కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. దానికి సంబంధించి ఎన్డీఏ నాయకత్వం అంతా కూడా ఈ 3 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి వాతావరణం కూడా అనుకూలించాలి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి. గత 5 సంవత్సరాల రాక్షస పరిపాలనలో ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో పడింది. అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనమైనవి. మళ్ళీ వ్యవస్థలన్నీ మెరుగుపరచాలి. ఒక పక్క అమరావతిని డెవలప్ చేయాలి, ఒక పక్క పోలవరం ప్రాజెక్ట్ డెవలప్ చేయాలి, ఒక పక్క గ్రామాలన్నీ కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలి.